హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈరోజు మనం పలావ్ కన్నా చాలా టేస్టీగా ఉండే కొబ్బరి పాలన్నం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. అందుకోసం 2 కొబ్బరి చిప్పల్ని ముక్కలు చేసుకొని మిక్సీ వేసుకోవాలండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, బంగాళాదుంప, పచ్చిమిర్చి ముక్కలు తీసుకోవాలి. పలావ్ దినుసులు తీసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల కొబ్బరి పాలు తీసుకోవాలి. కొబ్బరి పాల కోసం మనం కొబ్బరిని మిక్సీ పట్టుకొని ఇలా పాలు తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పాత్రలో నూనె వేసుకున్న తర్వాత పలావు దినుసులు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు బాగా వేపుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు వేసుకున్నాము. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేపుకోవాలండి. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత ఇందులో మనం వేసుకుంటున్నాము పచ్చిమిర్చి. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాము మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్. 1 నిమిషం పాటు ఇది నూనెలో వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాము మనం కొబ్బరి పాలు. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు కొబ్బరి పాలు పడుతుందండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుందామండి. మూత పెట్టేసుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మధ్యలో ఒకసారి తీసి ఈ రైస్ మొత్తాన్ని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఉడికించుకుంటే చాలు, మన కొబ్బరి పాలన్నం రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. పులావ్ కన్నా సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.